నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్కి. గత 10 సంవత్సరాలలో హైదరాబాద్ ఒక ఎదిగినటువంటి సందర్భం. హైదరాబాద్ని పలు రాష్ట్రాలు చూసి ఇలా చెయ్యాలనా, ఇలా చెయ్యొచ్చా అని చెప్పి కూడా మాట్లాడుకున్నటువంటి వైనం. కానీ 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అనేదే ఈ వీడియో. అయితే ఇక్కడ ఈ వీడియోకి సంబంధించినటువంటిది హైదరాబాద్కు సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడుతూ ఉన్నాం. అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, రోజుకు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ పడిపోతూ ఉన్నది. తెలంగాణ గుండె చప్పుడు హైదరాబాద్, అది అందరికి తెలిసిందే. ఎందుకు ఈ యొక్క టాపిక్ వచ్చిందంటే, దీనికి సంబంధించినటువంటిది ఒకసారి మాట్లాడుకుంటే, గతంలో 10 సంవత్సరాల కాలం పాటు 7వ స్థానంలో ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్ళు అమ్మకాలలో 7వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది అనేది ఒక సంస్థ బయటికి నివేదికను వెల్లడించినటువంటి సందర్భం. అంటే ఎంత రియల్ ఎస్టేట్ రంగంలో వెనకబడిపోతా ఉన్నాం అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. దీనికి సంబంధించి ఇక కొత్త వ్యాపారాలు రాబోతాయని చెప్పేసి దావోస్ పోవడం ఇదంతా పోతా ఉన్నారు. కానీ హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలిపోయింది అంటూ కూడా ఒక సంచలనమైనటువంటి నివేదిక బయటకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటిది ఒకసారి చూసుకుంటే, దేశంలో 77% అమ్మకాలు కేవలం 4 నగరాల్లోనే, చెన్నై, ముంబై, కోల్కతా, తర్వాత కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించి ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ, ఏం చెప్పారంటే, రియల్ ఎస్టేట్ రంగంలో మేము హైదరాబాద్ను ముందుకు తీసుకుపోతాం, అభివృద్ధి పథంలో నడిపిస్తాం హైదరాబాద్ను. ఐటీ రంగంగా కానీ ప్రతి ఒక్క విషయంలో అన్నిటి కూడా హైదరాబాద్ నమూనాని దేశానికి పరిచయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకసారిగా హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క సంస్థ నివేదిక ద్వారా. ఆ తర్వాత ఈ సంస్థ ఏం పేరు JLL. ఏది JLL ఇచ్చినటువంటి సంస్థలో దాదాపు 7 నగరాల జాబితాలో హైదరాబాద్కు టాప్ 7లో మనం హైదరాబాద్ లేదు. టాప్ 7లో లేదు అంటే మనం ఎంతవరకు పడిపోయాం, మన రియల్ ఎస్టేట్ రంగం ఎంత వరకు పడిపోయింది, అమ్మకాలు కొనుగోళ్ళు ఎక్కడికక్కడ స్తంభించడానికి కారణం ఏంది అంటే, దానికి ప్రధాన కారణం మీ అందరికి తెలిసిందే. హైకోర్టు రోజు గుర్తు చేస్తూనే ఉంది, మీ వల్లనే అని. అది కూడా మాట్లాడుకుందాం. తర్వాత బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీతో పాటు ఇండోర్, లక్నో, కోయంబత్తూర్, అమరావతి వంటి నగరాలు కూడా ఈ యొక్క టాప్ 10 సిటీస్లో ఉన్నాయి. సరే, ఇండోరు, లక్నో, కోయంబత్తూర్ అంటే పాతవి డన్. కానీ అమరావతి కూడా టాప్ 10లో ఉంది అంటే, అమరావతిని మనం కూడా క్రాచ్ చేయలేకపోతా ఉన్నాం, అమరావతిని కూడా టచ్ చేయలేకపోతా ఉన్నాం. అంటే టాప్ 7లోకి అమరావతి పోయింది అంటే మనం ఏడున్నాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి రియల్టర్ల బాధలు ఎలా ఉన్నాయి? ఒక భూమి అని లేచినటువంటి రియల్ ఎస్టేట్ తర్వాత అమ్మకాలు కొనుగోళ్ళు హడావిడి ఇప్పుడు ఏమైపోయింది అనేది కూడా కొంత చర్చనీయాంశం అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తీరు మీద కొంత ప్రజలలో కూడా అసహనం పెరిగిపోయింది. ఇంకే అభివృద్ధి అంటారు, 4th సిటీ అంటున్నారు, 4th న్యూ సిటీ అంటూ ఉన్నారు. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ 7లో మనం లేకపోవడం చాలా దౌర్భాగ్యం అంటూ కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు చాలా సీరియస్గా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రభుత్వం ఎందుకు ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ కొనుగోలు లేవు అంటే, దానికి కేవలం ఒకటే, హైడ్రా ద్వారా మనకు కొనుగోళ్ళు లేవు. రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద గండి దేనికి అంటే ఇదే. ఎందుకు అంటే, ఏనాటో కాలం నుంచి, వెనకటి కాలం నుంచి ఉన్నటువంటి చెరువులు అంటున్నారు, ఇప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి ఆ కరెక్ట్ కక్ష సాధింపు చర్యగా కూడా హైడ్రా వాడుకుంటున్నారని చెప్పేసి
పలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఇక్కడ కూలగొట్టడాల వెనుక తర్వాత ఇది నిజంగా ఎఫ్టీఎల్లో ఉందా, నాల కింద ఉందా, అసలు ఇది రిజిస్ట్రేషన్ భూమి అయినా, రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్ల మీద కూడా హైడ్రా విజృంభించినటువంటి దాఖలాలు చూసాం. ఆ విల్లాలు కూలగొట్టడం చూసాం, అపార్ట్మెంట్లు కూలగొట్టడం చూసాం. అదంతా కూడా రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్. అందుకు భయపడి ఎవరు కొనుగోలు చేయడం లేదు అనేది కూడా ఒక నివేదిక బయటకు వచ్చింది. తర్వాత మరొకటి, అసలు ఎఫ్టీఎల్ బఫరు ఇవన్నీ కూడా ఎవరు చూసుకోవాలా? రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చూసుకోవాలా. ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళే, రెవెన్యూ డిపార్ట్మెంటే ఈరోజు వాళ్ళే నోటీసులు ఇచ్చి కూలగొడుతుంటేగా భయాందోళనకు గురైనటువంటి ప్రజలు హైదరాబాద్ మీద కంటే ఇతర ప్రాంతాలలో పెట్టుకుందామని చెప్పేసి పెట్టుబడులను కూడా ఇతర ప్రాంతాలు అంటే లైక్ అమరావతికి పోయినటువంటి ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా హైదరాబాద్లో ఎందుకు ఈ తలకాయ నొప్పి, హైడ్రా వచ్చి కూలగొట్టిన తర్వాత కోట్ల రూపాయలను మనం మోసపోవద్దు కదా, లాస్ అవుతాం కదా అని చెప్పి కూడా అమరావతి లాంటి ఏరియాలలో పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళు అమరావతి టాప్ 7లోకి వచ్చిందని కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ తెలంగాణ ఆర్థిక రంగం మీద కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టింది అనుకోవచ్చు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద అయితే మరీ దారుణం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టులు అన్నిటికీ వస్తూ ఉంటే హైదరాబాద్కు మాత్రం ఎక్కడ కూడా కనీసం పలకరింపు లేనటువంటి సందర్భం కూడా ఉన్నది. హైదరాబాద్ని చూస్తుంటే అరే ఎందుకు వచ్చిన బాధ, ఇక్కడ పెడితే మళ్ళీ ఉంటుందా పోతుందా, ఇక మళ్ళీ పెట్టినాక హైడ్రా అనేది కూలగొడుతుంది, మన భయంకరమైనటువంటి నిజాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్కి గుండెకాయలైనటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ వంటి ప్రధాన ప్రాంతాలలో ప్రీమియం ప్రాజెక్టుల లాంచింగ్ ఏకంగా 70% వరకు పడిపోయింది. ఎంత డౌన్ఫాల్ అయింది? ఇది 70% డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కొండాపూర్ కొన్ని ప్రాంతాలు హైదరాబాదుకు గుండెకాయ లాంటిది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టేటువంటి షేర్లింగంపల్లిలో కూడా ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. కొత్త కంపెనీలు రావడానికి, కొత్త వెంచర్లు, కొత్తగా బిల్డింగ్లు కట్టడానికి ఎవరు ధైర్యం చేయనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలో. ఆ తర్వాత మరీ ముఖ్యంగా మాట్లాడితే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు కూడా రావట్లేదని చెప్పేసి కూడా కీలక నివేదికలో ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ ఎన్ఆర్ఐలు కూడా భయపడుతుంది ఏంటంటే ఎందుకు వచ్చిన బాధ అంటూ కూడా ఎక్కడ పోతా ఉన్నారు వీళ్ళంతా కూడా, ఫ్యూచర్లో మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి అమరావతి వైపు పోతా ఉన్నారు. కాబట్టి అమరావతి ఈరోజు టాప్ 7లో ఉన్నది. ఆ తర్వాత భవన నిర్మాణ రంగానికి ఉపాధి కరువవడంతో దాదాపు లక్షలాది మంది కార్మికులు కూడా వలసలు పోవడం, సొంత ఊర్లోకి వెళ్ళిపోవడం, ఇట పని ఎక్కువ పైసలు తక్కువ, అనవసరంగా ఎందుకని చెప్పి సొంత ఊర్లకు పోయి కష్టపడుతున్నటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. బిల్డర్ల మీద తీవ్ర వడ్డీ భారం వేసి వాళ్ళ దాని నుంచి దోచుకోవడం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ని మొత్తానికి పతనం చేసేసిరు అని చెప్పి కూడా ఆ నివేదికలో ఉన్నది. అంటే బ్యాంక్ రుణాలు, బిల్డర్ల తీవ్రమైనటువంటి వడ్డీ, తర్వాత ఇంకా కొన్ని చాలా వరకు ఉన్నాయి. అంటే చాలా వరకు హైడ్రా అనేది తెలంగాణ గుండె చప్పుడు అయినటువంటి, తెలంగాణకు లివరు అన్నీ అయినటువంటి హైదరాబాద్ మీద ఎంత భారం వేసింది అనేది కూడా ఈరోజు నిదర్శనం ఇదే. హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో గతంలో హైడ్రా రాకముందు ఎట్లున్నది అంటే, ఇక్కడ కేసీఆర్ పాలనలో ఒకవేళ చూసుకుంటే కేసీఆర్ 10 సంవత్సరాల పాలన ఎట్లున్నదంటే దేశంలోనే అత్యధిక విక్రయాలు టాప్ 3 స్థానంలో ఉన్నది. దేని విషయంలో? మార్కెట్ స్థితి. ఇప్పుడు అడ్రస్ లేకుండా పడిపోయినటువంటి దుస్థితికి పడిపోయింది. గతంలో ఆ టాప్ 3లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం, ఇక్కడ మార్కెటింగ్ అంతా కూడా ఇప్పుడు ఆ అడ్రస్ లేకుండా పోయింది. విశ్వనీయత, టీజీ, ఐపాస్, పారదర్శక అనుమతులు, అమ్మకాలలో విశ్వసనీయత ఉంటుండే కేసీఆర్ పరిపాలన. ఇప్పుడు నోటీసులు, కూల్చివేతల భయంతో నెలకొన్న అభద్రతా భావం వల్ల అక్కడ కూడా కొంత దెబ్బపడ్డది. గత 10 సంవత్సరాలకి ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఇదే తేడా. ప్రీమియం వృద్ధి వార్షికంగా 20% కంటే ఎక్కువ, ప్రతికూల వృద్ధి 70%కి తగ్గిన లాంచింగ్లు. అంటే గతంలో 25% ఆయన కొత్తవి వస్తుండే, ఇప్పుడు 75% తగ్గిపోయింది. ఆ తర్వాత పెట్టుబడుల దిశ వచ్చేస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లు, ఎన్ఆర్ఐల ప్రాధాన్యత ఉంటుండే. ఇప్పుడు వీళ్ళంతా కూడా గ్లోబల్ ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇన్వెస్టర్లు ఎక్కడ పోతా ఉన్నారు అంటే అమరావతి, బెంగళూరు, బాంబే, జైపూర్ వైపుకు మళ్ళిస్తా ఉన్నారు. అంటే 10 సంవత్సరాల కాలంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది
అంటే హైదరాబాద్ను ఏం చేయాలనుకో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగాన్ని కొంతమంది బందీలో రియల్ ఎస్టేట్ రంగం ఉందా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. తర్వాత ఇక అనుమతులు ఉన్నా భయం పోవడం లేదు. తర్వాత రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములకు, రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇండ్లకు, ఎల్ఆర్ఎస్ కట్టినటువంటి ఇండ్లకు రాత్రికి రాత్రి వచ్చి హైడ్రాలు వచ్చి కూలగొట్టడాలు, ఇదంతా కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి ప్రజలు అయితే సొంతూర్లలో కొట్టుకుంటున్నారు, లేదా అవుట్ ఆఫ్ సిటీ కొనుక్కుంటున్నారు, లేదా అవుట్ ఆఫ్ సిటీ కొన్నా కూడా ఏమైనా మా మీదకి వస్తుందేమో హైడ్రా అని చెప్పి భయపడి సొంతూర్లకు పరిమితం అవుతా ఉన్నారు. లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళంతా అమరావతికి షిఫ్ట్ అవుతా ఉన్నారు తప్ప ఇక్కడ హైదరాబాద్లో కొనుగోలు లేవు అనేందుకే ఈరోజు టాప్ 7లో హైదరాబాద్ లేదనేది నగ్న సత్యం. 3వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు టాప్ 7లో లేకపోవడానికి కారణాలు మీకు తెలిసినటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.